నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం ముందుగా వాలెంటైన్ డే శుభాకాంక్షలు సో మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి మరి వాళ్ళ వాలెంటైన్ డే స్పెషల్ సందర్భంగా మన దగ్గర ఉన్నారు ఒక మంచి జంట అండి. వీళ్ళని చూస్తే మీరు కూడా ప్రేమలో పడతారు. ఈ జంట ఎవరో తెలుసా? కొత్తగా పెళ్ళైన జంట సిద్ధు అండ్ విష్ణుప్రియ. లెట్ మీ వెల్కమ్ దెమ్. హాయ్ హలో హ్యాపీ వాలెంటైన్స్ డే. థ్యాంక్ యూ అండ్ మీకు కూడా హ్యాపీ వాలెంటైన్ డే. థ్యాంక్ యూ. బాగుంది ఇలా వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వాలెంటైన్స్ డే ప్రేమికులందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే. వెరీ నైస్. సో విష్ చేశారు కాబట్టి మన ఫస్ట్ వంటకి రెడీ అయిపోదామా? yes ఓకే. సో ఫస్ట్ వంట చేయడానికి మన ఫేమస్ షెఫ్ గారు రాజు గారు సిద్ధంగా ఉన్నారు. సో ఆయనకు వెల్కమ్ చెప్పేద్దామా? చెప్పేద్దాం. సో లెట్ మీ వెల్కమ్ రాజు గారు. హలో రాజు గారు. హలో అండి. హ్యాపీ వాలెంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో కలర్ఫుల్ గా ఉంది ఈరోజు. ఎవరో తెలుసా? మన కొత్తగా పెళ్ళైన జంట. ఓకే. అండ్ లవ్ బర్డ్స్ అని చెప్పాలి. ఓకే. విష్ణుప్రియ అండ్ సిద్ధు. హలో అండి. హాయ్ అండి, హ్యాపీ వాలెంటైన్స్ డే. థ్యాంక్ యూ. ద సేమ్. సో ఇవాళ మన ఆహా ఏమి రుచిలో వంట ఏంటి అని అడగడానికి వాళ్ళు ఇందాక నుంచి కుతూహలంగా ఉన్నారు. ఓహో, నా కోసం వెయిట్ చేస్తున్నా. Okay. ఏంటి అడిగేది? సో వాళ్ళ చాయిస్. వాలెంటైన్స్ డే కాబట్టి ఫస్ట్ మనం కేక్ కట్ చేయాలి కాబట్టి కేక్ చేయండి మంచిది, డిఫరెంట్ గా. సో ఈ సీజన్ లో మనకు లవ్ ఫ్రూట్ అంటారు కదా, స్ట్రాబెరీ. స్ట్రాబెరీ. వావ్. Okay. ఈ అమ్మాయి కూడా అలాగే తయారు ఎక్కువ స్ట్రాబెరీస్ ఇస్తూ ఉంటా. ఓకే. సో అలా అలా కలిసిపోతుంది. చూసారా? సో స్ట్రాబెరీ కేక్ చేసేద్దాం. స్ట్రాబెరీ కేక్. Yes. like it? కేక్ సూపర్. మరి ఇంకెందుకు ఆలస్యం? స్ట్రాబెరీ కేక్. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. స్ట్రాబెరీ కేక్ కి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీలు 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, వంట సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, స్ట్రాబెరీ క్రష్ 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెరీ ఎసెన్స్ 1 టీ స్పూన్. స్ట్రాబెరీ కేక్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే రాజు గారు, మా అందరి ఫేవరెట్ స్ట్రాబెరీ కేక్ ఓకే. వెయిట్ చేస్తున్నాం. ఓకే. సో అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ మైక్రోవేవ్ ఏంటంటే మనం ప్రీ హీట్ పెట్టేసుకోవాలి. ప్రీ హీట్. yes. ఓకే. సో ఈలో మనం మిగతా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో అది హోంవర్క్ అన్నమాట. సో మీరు చెప్పండి, ఆయన ప్రీ హీట్ కి పెట్టేలోగా అసలు ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయ్యి? ఈ ఫిబ్రవరి 12 తో 2 years కంప్లీట్ అయింది. yes ఈ ఫిబ్రవరి 12 బిఫోర్ 2 years completed. వావ్, కంగ్రాచులేషన్స్. సో 14th అది సెలబ్రేషన్స్. Yes. వెరీ నైస్. 2 years అయిందండి. సో ఇక్కడ కేక్ కట్ చేసేద్దాం అండి. సో అందుకే అంటే వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుని ఉంటారు, ఇక్కడ మనం సెలబ్రేట్ చేద్దాం. కరెక్ట్. ఓకే. yes. సో ప్రీ హీట్ ఎలా పెట్టారండి? ఎన్ని డిగ్రీస్? 180 సెంటిగ్రేడ్. ఇప్పుడు జస్ట్ ఒక 10 minutes అండి. అంటే మనం పెట్టే వరకు ఆ టెంపరేచర్ అనేది అదే లెవెల్ మనకు మెయింటైన్ అవుతూ ఉండాలి. అంటే చల్లగా మెల్లిగా వేడి కాకుండా ఆ వేడిలోంచి అది కంటిన్యూషన్ కావాలి. కాబట్టి ప్రీ హీట్ పెట్టుకుంటాం మనం. విన్నారు కదండి, 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేస్తున్నారు. సో అది ప్రీ హీట్ అవుతుంది అక్కడ. అండ్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ పెరుగు, సో కొద్దిగా ఆయిల్, ఎనీ రిఫైండ్ ఆయిల్. సో ఇక్కడ ఎగ్ లేకుండా చేస్తున్నాం కదా. ఎగ్లెస్ కేక్. ఎస్. పాలు, కొద్దిగా వెన్న, రూమ్ టెంపరేచర్ దగ్గరది. ఇదంతా ఒకసారి మనం బాగా బీట్ చేసుకున్నాం. సో దీంట్లోనే పౌడర్ షుగర్. ఎస్ అండి. సో ఇక్కడ మనం స్ట్రాబెరీ అనుకున్నాం కదండి. సో ఆ కేక్ తినేప్పుడు మనకు బాగా ఆ స్ట్రాబెరీ ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది కదా. సో ఎసెన్స్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. కొద్దిగా స్ట్రాబెరీ ఎసెన్స్ కొద్దిగా కొన్ని చుక్కలు వేస్తే చాలు కదా. చాలండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వీళ్ళ బాండ్ లాగా. ఓకే. సో ఇది రెడీ లిక్విడ్. సో దెన్ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మనం విడిగా కలిపేసుకోవాలి. మైదా,
బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఓకే. సో ఇదంతా దీంట్లో మనం వేస్తూ కొద్దిగా వేస్తూ. సో ఈ 2 years ప్రయాణంలో హౌస్ ఇట్ అంటే డే 1 నుంచి ఇప్పటి వరకు 2 years అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. నాకు అలానే ఉంది. 2 years అప్పుడు అంటే 2 years కి ముందు నుంచే పరిచయం కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ కి ముందు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు, అలానే ఉంది. అలాగే. సో ఎన్నేళ్ల లవ్ స్టోరీ? ఆల్మోస్ట్ 7 years లవ్ స్టోరీ. 7 years లవ్ స్టోరీయా? వావ్, ఎంత బాగుంది కదా. 7 అడుగులు 7 years, ఎంత రొమాంటిక్ గా ఉంది అసలు. గుడ్ గుడ్. ఓకే, భలే అయింది కదా క్రీమీగా. చూడండి ఎంత బాగుంది కదా అసలు. కస్టర్డ్ లో చాలా బాగుంది. కస్టర్డ్ లో చాలా బాగుంది. సో ఇది టేస్ట్ మనకు స్ట్రాబెరీ వచ్చేస్తుంది, బట్ కొంచెం కలర్ కూడా స్ట్రాబెరీ లుక్ ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి కొంచెం ఆర్గానిక్ ఫుడ్ కలర్. ఎస్. వావ్. సో రెడీ అయిపోయింది మనకు. సో దీన్ని మనం మోడ్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మౌల్డ్. వావ్, హార్ట్ షేప్ లో వేస్తున్నాం ఇప్పుడు. ఎస్. సో ఫస్ట్ దాన్ని మనం కొంచెం గ్రీజింగ్ చేసుకుందాం. చూసారా మీకోసం ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు. yes. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ఓకే అండి, వెల్కమ్. సో ఎంతైనా అతిథి దేవో భవ కదా. అతిథి దేవో భవ. ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్, మాకు చాలా చాలా స్పెషల్స్ అయితే కదా. చాలా స్పెషల్ డే. మీకు అలా స్పెషల్ గా మెమరబుల్ గా ఉండడానికి మేము ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ. సో 3/4 అండి ఎప్పుడైనా. 3/4 మిగతా పొంగుతుంది కదండి. అవునండి. సో దాంట్లో పెట్టే ముందు 1-2 సార్లు మనం కొంచెం ఇలా ట్యాపింగ్ చేయాలి. సో ఎక్కడన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటుంది, ఫిల్ అవుతుంది. ఓకే, సో రెడీ. సో ఇప్పుడు మనం అవెన్లో పెట్టేసుకుందాం. ఓకే, ఎంత సేపు పెట్టాలండి? ఒక 25 to 30 minutes అండి. 25 to 30. 180 degrees దగ్గర. 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 25 నిమిషాలు నుంచి 30. ఎస్. ఓకే. అది బేక్ అవుతూ ఉంటుందండి. మనం ఈలోగా చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాగా పండిన అరటిపండును గుజ్జులాగా చేసుకోవాలి. అందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 1/2 hour తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తేజస్సుతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఓకే, చిట్కా చూసాం కదా. అలాగే ఇక్కడ సౌండ్ కూడా పిలుస్తుంది. ఇలాంటి ఎదురు చూపులు ఏమైనా చూసారా మీ ఇద్దరు? మనం ఇలా కేక్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. సిద్ధు వస్తే బాగుండు అంటే ప్రియా వస్తే బాగుండు అంతే. నేను ఎప్పుడు చెన్నై స్కెడ్యూల్ అయిపోయి హైదరాబాద్ వస్తాను అని ఎదురు చూస్తారేమో. నేను అంతే ఎప్పుడు తొందరగా హైదరాబాద్ వెళ్దామని చూస్తాను. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు చూద్దాం. సో ఆ ఎదురు చూపులకి అంత మాకు వచ్చేసింది. కేక్ రెడీ. పొంగిపోయింది, ప్రేమ ఒలిగిపోతుంది. సో కాసేపు దాన్ని అలా పక్కన పెట్టేసేద్దాం. ఓకే ఓకే. సో ఈలోగా కొంచెం దానికి మధ్యలో 2 స్లైసెస్ చేసేసి నేను మధ్యలో కొంచెం క్రీమింగ్ పెడతాను, విప్ క్రీమ్. సో ఇక్కడ మనకు రెడీమేడ్గా కూడా దొరుకుతుంది విప్డ్ క్రీమ్. ఎస్ అండి. దీంట్లో కొంచెం క్రష్ వేస్తున్నాను, స్ట్రాబెరీ క్రష్. సో మనకు అదే టేస్ట్లో వస్తుంది. ప్రియాకి నోరు ఊరిపోతుంది. అయిపోయింది. కొంచెం అది చల్లబడాలి కదా. అవును, చాలా ఇష్టం స్వీట్. సో అది కొంచెం చల్లబడితే బాగుంటుంది కదా మనకి కేక్. సో ఆ లోపు ఇలాంటివన్నీ మనం రెడీ చేసుకోవచ్చు. సూపర్. వావ్, ఫుల్ మంచి స్పాంజీగా వచ్చింది. ఇప్పుడు క్రీమ్ ఐసింగ్. ఎస్. ఎప్పుడైనా ఇలా లవ్ కేక్ కట్ చేశారా? లేదు. Did you celebrate your love? ఇప్పుడు వరకు చూసారా? This is the place. తెలుగు రుచి is the place. థ్యాంక్ యూ సో మచ్.
సో కొన్ని స్ట్రాబెర్రీస్ కొంచెం పీసెస్లా కట్ చేసేసేద్దామండి. ఓకే, మళ్ళీ పైనుంచి ఐసింగ్. ఎస్. సో ఇక్కడ చిన్న కార్వింగ్ చేస్తున్నాను. వావ్, నేను దానికోసం ఎక్కువ వెయిట్ చేస్తాను. నేను బాగా చూస్తూ ఉంటాను. సూపర్. చేయడం ఒక ఎత్తు, ప్రెజెంటేషన్ మరో ఎత్తు అండి. సీరియస్లీ కదా. బ్యూటిఫుల్ గా ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. స్ట్రాబెర్రీ కేక్ రెడీ అండి. స్ట్రాబెర్రీ కేక్ రెడీ అండి. చూసారు కదా ఎంత బాగుందో. అస్సలు ఆగట్లేదు అసలు ఈ అమ్మాయి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనుకుంటుంది. అంత టెంప్టింగ్ గా ఉందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుందో. చాలా చాలా కదా. మరి తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. స్ట్రాబెర్రీ కేక్ తయారీ విధానం: ఒక బౌల్లో పెరుగు, నూనె, పాలు, వెన్న, పంచదార పొడి, స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న మిశ్రమంలో వేయాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్ మౌల్డ్ లోకి తీసుకుని అవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. విప్డ్ క్రీమ్ లో స్ట్రాబెర్రీ క్రష్ వేసి బాగా కలుపుకోవాలి. కేక్ ని మధ్యకు కోసుకుని విప్డ్ క్రీమ్ ని రాసి స్ట్రాబెర్రీస్ ముక్కల్ని అద్దుకుని దాని మీద మరో కేక్ ముక్క ఉంచి విప్డ్ క్రీమ్ రాసి స్ట్రాబెర్రీ ముక్కలు అద్ది డెకరేట్ చేసుకుంటే స్ట్రాబెర్రీ కేక్ సర్వ్ చేయడానికి రెడీ. ఓకే, టేస్టింగ్ టైం అండ్ కేక్ కటింగ్ టైం. కమ్ ఆన్ కపుల్, కట్ చేయండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్. yes, చాలా బాగుందండి. సాఫ్ట్ గా చాలా బాగుంది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా ప్రేమగా ఉండారు మీరు కూడా. అంటే నేను పదార్థాలన్నీ నేను వేసాను, ప్రేమను వాళ్ళేసాను. డైలాగే డైలాగ్ అసలు. ఇవాళ అంతా ఇక్కడ సీరియల్ సినిమా లాగా ఉంది మా తెలుగు రుచి. చాలా బాగుంది. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ప్రతిరోజు కూడా దానిమ్మ పండును తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే, జ్యూస్ రూపంగానో లేకపోతే అలాగే ఏదో ఒక రకంగా తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిత్య యవ్వనవంతులుగా ఉంటారు. అంటే వృద్ధాప్య ఛాయలు కాస్త వాయిదా వేసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్ జంటగా వంట ఏంటో చూసేద్దామా. ఓకే, జంటగా వంటలో విష్ణుప్రియ రెడీగా ఉంది వంట చేయడానికి. ఏం చేయబోతున్నావు? పన్నీర్ గుత్తొంకాయ. పన్నీర్ గుత్తొంకాయ. యా, వావ్. గుత్తొంకాయ అంటే గుత్తొంకాయ మామూలుగా గుత్తొంకాయలా తింటాం. పన్నీర్ పన్నీర్ ఈ రెండు యాక్చువల్లీ నాకు గుత్తొంకాయ ఇష్టం. సో పన్నీర్ నాకు ఇష్టం కాబట్టి రెండు కలిపి యాడ్ చేసి చేస్తాం ఈ రోజు. ఓహో, బాగుంది ఈ కాంబినేషన్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ గుత్తొంకాయ కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే విష్ణుప్రియ, చెప్పండి ఫస్ట్ ఏం చేద్దాం. ఫస్ట్ పన్నీర్ తురుముని కొంచెం తీసుకుందాం. ఓకే, అంటే ఉంచుకున్నారన్నమాట. ఆల్రెడీ తురిమేసి ఉంచిందే. అండ్ లైట్గా ఎండు కొబ్బరి తురుము,
అండ్ జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, సాల్ట్ అండ్ లైట్గా కొత్తిమీర తీసుకుందాం. ఓకే. దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగుంది. ఆ తడి ఉంటుంది కదా, దాంతోనే మిక్స్ అయిపోతుందేమో కదా. ఆల్రెడీ కొంచెం పన్నీర్ మనకి అలానే ఉంటుంది కదా, అదేదో పన్నీర్ ఎలా ఉంటుందంటే దూదిలాగా ఉంటుంది. ఓకే. ఇంట్లో టైం దొరుకుతుందా అసలు నీకు చేయడానికి వంట? అప్పుడప్పుడు చేస్తాను, ఆమ్లెట్ వేసేంత టైం దొరుకుతుంది. టైం దొరుకుతుంది. ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఇలాంటి వంటలు చేస్తాను. ఆల్రెడీ మనం వంకాయలు ఇలాగా ఇప్పుడు మనం గుత్తి వంకాయకి తీసుకుంటాం కదా, ఇలా 4 sides ఇలాగా కట్ చేసుకుని అలాగా కట్ చేసింది. దాంట్లో దీన్ని మనం ఇలా నీట్ గా స్టఫ్ చేసుకుందాం. ఓకే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు యాక్చువల్లీ? అత్తయ్య, మావయ్య, నేను, సిద్ధు, అంతే. అంతే. ఓకే. మేమిద్దరం తక్కువ ఉంటాం ఇంట్లో. సో గ్యాప్ ఎక్కువ దొరకదు కాబట్టి ఎప్పుడైనా సడన్ సర్ప్రైజెస్ కూడా తీసుకుంటాం. తెలియదు కదా అలాగా. వచ్చేటప్పుడు అలా సర్ప్రైజ్ చెప్పను, అసలు చెప్పను. నేను చెన్నైలోనే ఉన్నాను, ఫ్లైట్ డిలే అయింది, మిస్ అయ్యాను, అలా ఇలా చెప్పేస్తాను. రీసెంట్లీ నా బర్త్డేకి అలానే తను పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. నేనైతే షాక్ అయిపోయా. ఒక 40-50 మెంబర్స్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నా మూవీస్ చేసిన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నన్ను అక్కడ ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి కోఆర్డినేట్ చేస్తున్నట్టుంది. అందరు వీడియో బైట్స్ తీసుకుని అది ప్రొజెక్ట్ చేసి కరెక్ట్ నా బర్త్డే టైంకి 12 o'clock కి కేక్ కట్ చేయించి ఫుల్ సర్ప్రైజ్ ఆ రోజు అయితే. సూపర్ ప్లీజ్. ఎంత అమ్మాయిలు ఇలాంటివన్నీ చేస్తారు తెలుసా. ఇప్పుడు ఇదంతా చేసి పెట్టేశాను. వెరీ గుడ్. మాటల్లో భలే చేసేస్తుంది అమ్మాయి, చాలా కొంచెం ఫాస్ట్ గా చేసేది. వెరీ గుడ్. కొంచెం ఆయిల్ తీసుకుందాం. నిన్ను ఏమని పిలుస్తారు? విష్ణు ప్రియా అన్నది కొంచెం ప్రియా అని పిలుస్తారా? ప్రియా అని పిలుస్తారు ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. విష్ణు, విష్, ఐ గ్రాంట్ యు విష్. ఇద్దరిని సిద్ధుష్ణు. అవునా? సిద్ధు విష్ణు కలిపేస్తారు. సిద్ధుష్ణు. బాగుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. సో ఫస్ట్ టైం ఎప్పుడైనా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడు ఉండవు? పెళ్ళైన తర్వాత అత్తయ్య అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కిచెన్ లోపలికి వెళ్ళనివ్వలేదు. అవునా? వెళ్ళనివ్వలేదు. అవునా? వెరీ నైస్. సో చక్కగా ముద్దుల కోడల్లా చూసుకుంటున్నారు అనమాట నేను. అంటే మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా, సో చిన్నప్పటి నుంచి నేనంటే ఏంటి అని తెలుసు కదా, సో అందుకని లైట్ గా వెల్లుల్లిపాయ వేసుకున్నాం. అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఓకే. ఇది కొంచెం వేగాలి బాగా. ఓకే. సో మీరు చిన్నప్పటి నుంచి ఒకళ్ళు తెలుసు అనమాట. దీన్ని బట్టి అర్థమైంది. అది చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? ఓకే. స్కూలా ఏంటి? లేదు, యాక్చువల్ గా మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవారు అనమాట. సో దాని తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక 6-7 years తర్వాత కలిసాము. అంటే ఇండస్ట్రీకి ఇద్దరం ఒకటే మూవీ చేసాం. అప్పుడు ఆడిషన్స్ అయిపోయాయి. ఫోటోషూట్ అప్పుడు విష్ణుప్రియ కదా అంటే సిద్ధు కదా అని అలా తెలిసి నువ్వే కదా అనుకున్నా. అలా కేరింగ్. నేను నా ఫ్రెండ్స్. తను ఆల్మోస్ట్ నాకన్నా సీనియర్, అంటే 1 year సీనియర్ తను నాకన్నా. అప్పటికే నేను ఈ రోజుల్లో ప్రేమ కథ చిత్రం ఇలాంటి మూవీస్ చేసాను. ఇప్పుడు మనం లైట్ గా చింతపండు రసం వేసుకుందాం. ఓకే. అండ్ లైట్ గా పసుపు. నెక్స్ట్ ఏమైంది, తనంటే ఫుల్ కేరింగ్ మొదలైంది. యాక్చువల్లీ మేము క్యాంపెయినింగ్ అవన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ లో తను మిస్ అయింది అనమాట. తన బిజీ స్కెడ్యూల్స్ లో వేరే షూట్ ఆబ్లిగేషన్ వల్ల తను రాలేదు. సో అలా నేను తను మిస్ అయ్యా అనమాట. అప్పుడు అనిపించింది ఏదో చిన్న మిస్ అవుతుంది. అలాగే ఇందులో కూడా వంకాయ మిస్ అవుతుంది. నాకు వంకాయ అంటే ఇష్టం బుజ్జి, కొంచెం జాగ్రత్తగా నీట్ గా. తనకి పన్నీర్ అంటే ఇష్టమే. సో మన వంకాయ పన్నీర్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్. అవును. ఓకే. మూత పెట్టేద్దామా? అందులో వేసి ఒక్కసారి కలుపుదామా? కలిపి మిస్ చేస్తే ఏమైంది అప్పుడు? అంటే నేను తను బాగా మిస్ అవుతున్నా అన్న చిన్న ఫీల్ వచ్చింది. సో దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 70-80 మెసేజెస్ పంపించినట్టున్నాను తనకి. దెన్ నెక్స్ట్ డే చెప్తున్నా కదా, అప్పటి నుంచి సర్ప్రైజ్ నాకు ఏదైనా. అవునా?
నెక్స్ట్ డే విజయవాడ క్యాంపెయినింగ్. మేము అప్పుడు ఎక్కడ వైజాగ్ టు మేము వైజాగ్ ఒకటి మిస్ అయింది. వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేసాం. ఆ రోజు మార్నింగ్ తిను వచ్చి నేను డోర్ నాక్ చేసింది. ఓపెన్ చేసేసరికి తిను ఏంటి సర్ప్రైజ్ అని నేను చెప్పింది. సో దాని తర్వాత తెలిసిపోయిందా ఆల్ ద హింట్స్? అప్పుడే కొంచెం తెలిసింది. దాని తర్వాత ఫ్యామిలీ ఎంటర్ అయ్యేటప్పటికి కంప్లీట్ మ్యారేజ్ వరకు వెళ్ళిపోయింది. అవునా? కానీ అంటే ఎవరు చెప్తే నమ్మరేమో, ఇద్దరం ఒకసారి ప్రపోజ్ చేసుకున్నాం. అది ఎలా కూడా అర్థం కాలేదు. అంటే తను బొలీరోలో వెళ్తున్నాం అనమాట. తను ఎలా దిగుతుంది అనుకుంటున్నా, నేను ఇటు తిరిగా, ఒకసారి నేను ఇటు తిరిగేసరికి తను ఇటు తిరిగింది. ఐ లవ్ యూ ఒకసారి చెప్పుకున్నాం. అదే అంటున్నా కదా. ఒకసారి చూద్దామా? బాగుంది మీ లవ్ స్టోరీ, నాకు నచ్చింది. ఆల్రెడీ సగం అయింది, ఇంకొంచెం మగ్గాలి. ఒక 5 to 10 minutes లో రెడీ అయిపోతుంది. అవుతుందా? దీన్ని కొంచెం తిప్పుదామా? యా, స్మెల్ అదిరింది బుజ్జి. ఎస్. ఓకే, గుత్తొంకాయ పన్నీర్ రెడీ. పన్నీర్ గుత్తొంకాయ ఈవిడ అన్నట్టే పోని. పన్నీర్ గుత్తొంకాయ రెడీ. మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? పన్నీర్ గుత్తొంకాయ తయారీ విధానం. ముందుగా వంకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయలో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు గుజ్జు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ గుత్తొంకాయ రెడీ. పన్నీర్ గుత్తొంకాయ ఎవరు ఊరుతుంది? రాజుగారు మీరు కూడా. ఓకే, సూపర్. కరిగిపోతుంది బుజ్జి, ఎంత బాగా చేసావు తెలుసా? అవునా? బాబాయ్ ఎంత మెచ్చేసుకుంటున్నాడు. ఓకే, రాజుగారు ఎలా చాలా సూపర్ గా ఉందండి. పర్లేదు, నాకు వంటలు వచ్చు. మీరు ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది, ట్రై చేయండి. సూపర్. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. యాపిల్ పండుని జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉన్నట్లయితే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే లోపల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జంటగా వంటలో రెండో వంట చేయడానికి సిద్ధు రెడీ. సో సిద్ధు ఏం చేస్తున్నావు? నేను ఈరోజు మైసూర్ బోండా చేస్తా. విన్నారు కదండి, మైసూర్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? మైసూర్ బోండాకి కావాల్సిన పదార్థాలు: మైదా 200 గ్రాములు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సిద్ధు రెడీగా ఉన్నాడు. సిద్ధార్థ్ రాయ్ లాగా గుర్తొస్తుంది ఆ పేరు అస్తమాన్. ఓకే, ఫస్ట్ ఆయిల్ ఆన్ చేసుకుంటా. ఆయిల్ ఆన్ చేయండి. ఫస్ట్ మనం పిండి తీసుకోవాలి. మైదా పిండి. నెక్స్ట్ పెరుగు. ఓకే, పెరుగు ఏమైనా పులవాలా మామూలుగా ఏదైనా పర్లేదా? లైట్ గా పులిస్తే ఇంకా కొంచెం బాగుంటది అనమాట. బాగుంటుంది. ఓకే, ఎప్పుడైనా ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటా అమ్మగారికి? అమ్మక అక్కడ నిజాలు చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆలోచించుకుని అంటే వాటర్ టిన్స్ పెట్టడం అలాంటివి, వాటర్ బాటిల్స్ పెట్టి ఫ్రిడ్జ్ మీ దుప్పటి మీరు మడత పెట్టుకోవడం అది కూడా తనే చేస్తా. లైట్ గా సాల్ట్. ఓకే, అండ్ లైట్ గా సోడా. ఓకే ఓకే, అండ్ పల్లీలు కూడా వేస్తారా? పల్లీలు కూడా వేయించినవి కదా? వేయించిన పల్లీలు. సో మనకి ఇవి స్ప్లిట్ కాకుండా ఉంటాయి అనమాట. సో కొంచెం అంటే మధ్యలో అలా పంటికి తగులుతూ ఉంటాయేమో. పచ్చిమిర్చి బదులు పల్లీలు వేసారు. ఎస్. సో దీన్ని ఫుల్ గా కలిపేసుకోవాలి. ఓకే,
ఓకే సో బాగా కలపాలి కదా బాగా కలపాలి సో ఇవన్నీ కొంచెం కొంచెం లైట్ గా కలిసాయి కదా ఇప్పుడు లైట్ గా కొంచెం వాటర్ అనుకున్నాను తెలుసా అంటే ఒకసారి వాటర్ పోస్తే బాగోదు సో ఇవన్నీ కలిసిన తర్వాత లైట్ గా వాటర్ ఓకే థ్యాంక్ యూ బాగుంది భలే కొంచెమేనా లైట్ గా ఓకే ఇలా కలుపుతూ ఉంటారండి ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా పాలలో కొద్ది మోతాదులో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే శరీర కాంతి మెరుగుపడుతుంది. చిట్కా చూసాం కదా. ఓకే అదేంటి అలా మాయమైపోయింది? ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది, ప్రియా కూడా తెలియదు, మీరు కొంచెం ఇట్టండి చెప్తా. అటు తిరుగు. సో ఒక చిన్న సీక్రెట్ జరిగింది. యాక్చువల్లీ నేను ముందే ఇక్కడికి వస్తున్నాను కదా, నువ్వు అటు తిరుగు. యాక్చువల్లీ నేను ముందే ఇక్కడికి వస్తున్నాను కదా, అందుకని రాజుగారి హెల్ప్ తీసుకుని దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. సో మీరే నానబెట్టి తీసుకొచ్చేయండి, నేను ఇక్కడ తనకి సర్ప్రైజ్ చేస్తాను చెప్పేసి. సో ఇది ఇలా జరిగిందనమాట. బాగుంది కదా? నాకు అర్థమైందండి ఆయన చెప్పిన సీక్రెట్ ఏమిటో. ప్రియా నువ్వు కూడా విను. సో సిద్ధార్థ్ అడిగారు కాబట్టి రాజుగారు ముందే రెడీ చేసి సిద్ధం చేసి పెట్టారు రాత్రే. అది పొద్దున్న ఫర్మెంట్ అయింది, చక్కగా ఉబ్బింది. నౌ కమ్ ఆన్, వాట్స్ నెక్స్ట్? యా సో మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా, కొంచెం పులుపు స్మెల్ వస్తుంటది, బట్ బజ్జీ మాత్రం అదిరిపోద్ది. వెయిట్ చేయండి, ఆ పులుపే దానికి స్వాద్. ఎస్. సో మనం ఇలా పిండి తీసుకుని ఫస్ట్ ఆయిల్ కాగింది కదా, ఓకే. అయ్యో దాన్ని అబ్రా అంటున్నారు. ఇంటి దగ్గర ఎంత ప్రొఫెషనల్ గా చేయొచ్చు కదా. చేస్తాగా ఈసారి నుంచి, అంటే ప్రతిసారి రాజుగారి హెల్ప్ తీసుకొని ఇంటి దగ్గర నేనే చేస్తా. సో జాగ్రత్త. ఎస్, ఓకే, నాట్ బ్యాడ్ గా. యా, జెల్లీ లాగా ఉంది కదా అది. యా, జెల్లీలానే ఉంటది. వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్. ఆంటీ రేపటి నుంచి పనిలో పెట్టచ్చు, టిఫిన్లు అన్నీ చక్కగా చేసి పెడతాడు, స్పెషల్ ఇలాంటి బజ్జీలన్నీ ఆంటీకి చెప్పేసా. ఓకే అమ్మ, రెడీగా ఉండండి. నీళ్లు పెట్టడమే కాదు, నేను కిచెన్ లో అయ్యి పాడు చేయాలండి, కిచెన్ అంతా నీట్ గా ఉంచి ఏం చేస్తాను చెప్తున్నా నేను. తను ఏదైనా వంట చేయమంటే అన్ని కట్ చేసి అన్ని అక్కడ పడేస్తారు, అలా పడేస్తారు. దానికి మెయిన్ అత్తయ్య వద్దంటారు. ఓహో, వంట తర్వాత చక్కగా మీరు చేతులు కడుక్కునండి, మేము లోపల దీన్ని వేయిస్తూ ఉంటాము. ఎస్. ఓకే, బోండాలు మంచి కలర్ వచ్చాయో, కట్టడమే. చాలా టేస్టీగా ఉంటాయి. మైసూర్ బోండా రెడీ. చాలా ఈజీ అండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? మైసూర్ బోండా తయారీ విధానం. ముందుగా మైదాలో పెరుగు, ఉప్పు, వంట సోడా, వేయించిన వేరుశెనగపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక పూట నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో బోండాల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మైసూర్ బోండా రెడీ. మైసూర్ బోండా టైం వచ్చేసిందో. కమాన్, అటాక్. కమాన్. ఇప్పుడు ఎలా ఉందో చెప్పి జడ్జ్ చేయాలి, బాగా చేశారో లేదో. ఏమండి మీరు సరిగ్గా జడ్జ్ చేసి ప్రైజ్ ఇవ్వాలి. ఓకే, మీకు తెలుసా కాంపిటీషన్ అని? కాంపిటీషన్ ఎవరు బాగా వండితే వాళ్ళకి. ఆయన బాగా చేశాను అని అంటారు, ఎందుకంటే ఆయన సర్ప్రైజ్ ప్లాన్ చేసి నైట్ అంతా మనకు తెలియకుండా జడ్జిమెంట్ అక్కడ నుంచి తీసేసుకున్నాం. మీ దగ్గర నుంచే తీసుకున్నాం. చూద్దాం ఎలా ఉందో. బాగుంది. ఏంటి నువ్వు ఇలా ఉండవు, నువ్వు అసలు నువ్వు ఎంత బాగుంటావు. నువ్వు ఒక్కడివే సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తావా? మేము కూడా అనుకున్నాం. అవును, అంటే నీకు ఒక్కడికే యాక్టింగ్ తెలుసా? మాకు తెలీదా? చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటారా? వై నాట్, తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా.
స్నానం చేసే నీళ్ళలో కొన్ని గులాబీ రేకులు వేసుకుని ఆ నీళ్ళతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే రోజంతా కూడా తాజాగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. సెలబ్రిటీ స్పెషల్ లో అభిషేకం సీరియల్ శిరీష్ ఇక్కడ ఉందండి. ఇవాళ ఇక్కడ శిరీష్ నువ్వు ఇప్పుడు అభిషేకం సీరియల్. ఓకే. సో ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆలు పుదీనా కట్లెట్. ఆలు పుదీనా కట్లెట్. కట్లెట్ బాగుంది. ఈయనేమో ఇందాక బోండాలు చేశారు, మైసూర్ బోండా. మైసూర్ బోండా. సో కట్లెట్, చాయ్ ఒకటి తక్కువ. చాయ్ మనం లాస్ట్ లో మీరు పెట్టేస్తే మనం తాగిపోయింది. అది నాకే ఇచ్చారు. బాగుంది. విన్నారా అండి? ఆలు పుదీనా కట్లెట్. మరి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. ఆలు పుదీనా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు 3, తరిగిన పుదీనా 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి తయారు చేద్దామా ఆలు పుదీనా కట్లెట్? తయారు చేద్దాం. ఫస్ట్ గా బంగాళదుంపల్ని ఉడకపెట్టుకుని దాన్ని స్మాష్ చేసుకున్నాం ఉంది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. లైట్ గా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఓకే, అండ్ జీలకర్ర, పుదీనా మొత్తం వేసేసుకుందాం ఎందుకంటే ఆలు పుదీనా కట్లెట్ కాబట్టి. ఓకే. నీకేం ఇష్టం తినడానికి, హాటా స్వీటా? నేనా అన్ని బాగానే తింటాను, స్వీట్ ఎక్కువగా తింటాను. స్వీట్ ఎక్కువ ఇష్టం, నాకు కొంచెం హాట్ ఇష్టం. చాట్ మసాలా. ఓకే. జీలకర్ర పొడి. ఎస్, ఇది జీలకర్ర పొడి. ఓకే. లైట్ గా నిమ్మరసం. స్టవ్ ఆన్ చేసి ఉంచేనా? కొంచెం ఆన్ చేసి పెట్టి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? డాడీ వచ్చి ఇంటీరియర్ డిజైనర్ అండ్ అన్నయ్య వచ్చి ఫోటోగ్రాఫర్. మొత్తం ఫొటోస్ అన్ని కూడా తనే అన్నమాట. అంతే. బాగుంది. వీళ్ళ ఫాదర్ కన్స్ట్రక్షన్, మీ ఫాదర్ ఏమో ఇంటీరియర్స్. వాట్ ఏ కాంబినేషన్ కదా, భలే కుదిరింది అలా కూడా కదా. అండ్ మీకు ఒకటి తెలుసా, వాళ్ళ డాడీ నేమ్ కూడా శ్రీను, మా డాడీ నేమ్ కూడా శ్రీను. వాళ్ళ డాడీది జాన్ ఫస్ట్, మా డాడీది జాన్ ఫస్ట్ బర్త్డే. చాలా కోఇన్సిడెన్స్ సీన్ కూడా భలే కుదిరింది కదా. అండ్ మా అక్క వాళ్ళ పాప పేరు విష్ణుప్రియ, తన పేరు విష్ణుప్రియ. సో మీ అమ్మగారు వాళ్ళు అస్సలు మిస్ అవ్వరు మీ అక్క ఏ మాత్రం కదా. అవును. సో కూతురు వెళ్ళి కోడలు వచ్చినట్టేనా? అంతే. సో ఆయిల్ కొంచెం వేసుకుందామా? ఇది కొంచెం స్పూన్. చిన్న చిన్న కట్లెట్ చేద్దాం. చిన్న చేద్దాం. చూస్తున్నారు కదండి, ఈ రెండు వైపులా ఇవి చక్కగా ఎర్రగా కాలాలి. అభిషేకం శిరీష. ఎస్, తీసేద్దామా? అయిపోయింది. వెరీ నైస్. వావ్, ఆర్టిస్టిక్ గా చేస్తాను కదా నేను. ముగ్గులు బాగా వేస్తాను. చాలా బాగా వేస్తాను. వెరీ గుడ్. రెడీ అయిపోయింది కట్లెట్, ఆలు పుదీనా కట్లెట్. సర్వ్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. యమ్మీ యమ్మీగా అనిపిస్తోంది. తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు పుదీనా కట్లెట్ తయారీ విధానం: ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పుదీనా, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో కట్లెట్ లాగా ఒత్తుకుని పాన్ పై నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, ఆలు పుదీనా కట్లెట్ రెడీ. ఆలు పుదీనా కట్లెట్ రెడీ. స్టార్ట్. ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాం. చేయండి. ఎవరు చేశారు? వాళ్ళు చేస్తే బాగుంటే వాళ్ళు మేము తినొచ్చు. చాలా బాగుంది. సాల్ట్
అంటే ఇలాగే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ అవుతూ ఉంటే ఏమైనా పరిస్థితులు బాగున్నప్పుడు మనం సర్దుకుపోతూ ఉండాలి, లేకపోతే రేపు వంట ఉండదు. మెసేజ్ ఉంది దీంట్లో, ఒక పెద్ద మెసేజ్ ఉంది. కొంచెం గ్రీన్ చట్నీ, పుదీనా ఎంత వేసినా దీంట్లో కూడా కొంచెం పెరుగు కలిపేసినా కొంచెం గ్రీన్ చట్నీ తీసుకుంటే సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ లో. వెరీ నైస్. సో ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ కి కొంచెం రెడీ చేయి. బాగుందండి, చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న కార్వింగ్ టైం. ఓకే రాజు గారు, ఇవాళ ఏంటి స్పెషల్ కార్వింగ్? చేస్తాను కాదు, మీరే చూసేయండి. చేస్తున్న తర్వాత సర్ప్రైజ్ ఉండే ఉంటది. పుచ్చకాయతో చేస్తున్నారు. బాస్కెట్ వచ్చింది. అమ్మా నేను గుర్తుపట్టేసాను ఒకటి. ఈ రోజు మనం చేసిన వంటకాలన్నీ చేద్దాం దీంట్లో పెట్టేసి. వంకాయ, ఫ్లవరో బర్డో ఏదో అయి ఉంటుంది, ఇలా రెక్కల్లా ఉన్నాయి కదా, ఇలా చూద్దాం. సంథింగ్ ఇస్ ఫిషీ. ఇట్స్ బర్డ్. ఎస్ ఇట్ ఇస్. క్యారెట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు క్యారెట్, బీట్రూట్, ముక్కో కళ్ళు ఏదో పెడతారు ఇప్పుడు దానికి. కామెంట్ బాగుంది. అంటే అదంతా గెస్సులండి. మీరు చెప్పారు కదా గెస్ట్ చేయమని, అందుకే మేము ఏదైనా చెప్తాం. మిరియాలు ఐస్ పెట్టేస్తున్నాను. ఐస్ మిరియాలు 2 బర్డ్స్ వచ్చాయి. సో మీ ఇద్దరు లవ్ బర్డ్స్ చెప్పండి. అంటే అందరూ చాలా మంది మనం వి ఫాల్ ఇన్ లవ్, మనం పెళ్లి చేసుకుంటాం అనుకుంటాం నెక్స్ట్. సో ఎలా ఉంటుంది అంటారు ఈ జర్నీ? అంటే చాలా మంది కాంట్రవర్సీ అంటూ ఉంటారు, పెళ్లి ప్రేమించచ్చా లేదు, తప్పు, పెద్దవాళ్ళ మాట వినాలి, అది ఇది అన్ని అంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మా ఎక్స్పీరియన్స్ వరకు వచ్చి లవ్ అనేది ఒక సూపర్ జర్నీ. సో మనం తల్లిదండ్రులను హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళని హర్ట్ చేయకుండా ఎలా ఉండాలి, జర్నీ అంతా ఒక హ్యాపీ మూమెంట్తో అవ్వాలి. లవ్ ఇస్ బ్యూటిఫుల్. లవ్ ఇస్ బ్యూటిఫుల్. ఆకులు అన్ని పెట్టేశారు, అది నెస్ట్ కదండి? అవునండి. నెస్ట్ లో బర్డ్స్, సూపర్ లవ్ బర్డ్స్. ఏ ఆసమ్. ఓకే, సో లవ్ బర్డ్స్ మన సెట్ కి వచ్చేసారు కదా, వాళ్ళనే. థ్యాంక్ యూ. ఓకే, ఈ బాస్కెట్ మీకే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. లవ్ బర్డ్స్. థ్యాంక్ యూ. అక్కడ లవ్ బర్డ్స్ బిజీగా ఉన్నారు, మనం చూద్దాం ఈలోగా చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కివీ ఫ్రూట్ని కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి అనేది పెంపొందుతుంది. జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి సమస్యలు తొందరగా రాకుండా ఉంటాయి. ఇవాళ మరింత ప్రేమని రంగారించి చేసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో ఒకసారి చూద్దామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ స్ట్రాబెర్రీ కేక్. ముఖ్యంగా స్ట్రాబెర్రీలో వైటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుందండి. అదే కాకుండా పొటాషియం కంటెంట్ కూడా మనకి స్ట్రాబెర్రీ నుంచి చాలా ఎక్కువ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ మైదా యాడ్ చేస్తున్నాం, మైదా కంప్లీట్గా కార్బోహైడ్రేట్ సోర్స్. అండ్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం, షుగర్లో కూడా చాలా వరకు కార్బోహైడ్రేట్ ఉంటుంది. అండ్ పాలు నుంచి మనకి చాలా వరకు కాల్షియం, ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ కూడా చాలా వరకు యాడ్ అవుతున్నాయి. అండ్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం కనుక పెరుగు నుంచి కూడా మనకి సిమిలర్గా ప్రోటీన్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇట్స్ ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ ప్రోటీన్స్ అండ్
ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్ రిచ్ రెసిపీ అండి. సో అందరు కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్ కి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ పనీర్ గుత్తి వంకాయ. పనీర్ నుంచి మనకి క్యాలరీస్ అనేది రెసిపీలో లభిస్తుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ మినరల్స్ లో కాల్షియం, ఐరన్ ఇలాంటివి చాలా వరకు ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రెసిపీలో ఈ కాల్షియం అండ్ ఐరన్ పెంచడానికి పనీర్ చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాం. ఎండు కొబ్బరి నుంచి మనకి పీచు పదార్థము, అలాగే ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ అనేది చాలా వరకు యాడ్ అవుతుందండి. వంకాయలో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ పరంగా చూస్తే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది వంకాయ కలర్ నుంచి మనకి లభిస్తుంది కనుక ఓవరాల్ గా ఈ రెసిపీలో ఎక్కువ క్యాలరీస్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తున్నాయి కనుక ఇట్స్ అ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మైసూర్ బోండా. సో మైదా నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది అండ్ పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాం కనుక పల్లీల నుంచి మనకి ప్రోటీన్స్ అనేది లభిస్తుందండి అండ్ ఫ్యాట్ కూడా ఈ రెసిపీలో యాడ్ అవ్వడానికి పల్లీలో ఒకటి కారణము. అండ్ దాంతో పాటు మనం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాము. సో పెరుగు నుంచి మనకి కాల్షియంతో బాటు స్పెషలీ ప్రోటీన్స్ కూడా చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా రెసిపీలో క్యాలరీస్, ఫ్యాట్, ప్రోటీన్స్ ఈ మూడు ఎక్కువగా ఉండడంతో స్పెషలీ ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు, లేదంటే గుండె జబ్బులతో బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి తక్కువ మోతాజులో ఈ రెసిపీ ట్రై చేస్తే సరిపోతుంది అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఆలు పుదీనా కట్లెట్. ఆలుగడ్డ నుంచి మనకి కార్బోహైడ్రేట్ అనేది లభిస్తుందండి అండ్ పుదీనా యాడ్ చేస్తున్నాం కనుక పుదీనా నుంచి మనకి ఎస్పెషలీ ఐరన్ కంటెంట్, పీచు పదార్థము, దాంతోపాటు వైటమిన్ సి అండ్ మిగతా ఇంపార్టెంట్ బి వైటమిన్స్ అనేది మనకి పుదీనా నుంచి లభిస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది, అలాగే కావాల్సినంత అమౌంట్స్లో పీచు పదార్థము అండ్ బి సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఉంటాయి కనుక ఎస్పెషలీ పిల్లలకి, అలాగే దాంతోపాటు ఎవరికైతే క్యాలరీ రిక్వైర్మెంట్ బాగుంటుంది, ఎక్కువ అవసరం ఉంటుంది, వాళ్ళకి చాలా వరకు హెల్ప్ఫుల్. గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఎక్కువ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి తక్కువ మోతాజులో ట్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఎలా ఎంజాయ్ చేశారు ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా? సూపర్ గా ఎంజాయ్ చేసాం, చాలా చాలా హ్యాపీ. అండ్ రాజు గారు మా కోసం స్పెషల్గా వ్యాలంటైన్స్ డే రోజు కేక్ సర్ప్రైజ్గా అది చేసినందుకు కూడా చాలా చాలా హ్యాపీ అండ్ సూపర్ గా ఉంది సార్ అది. థ్యాంక్ యూ అండి. నేను కేక్ నేర్చుకున్నాను, ఈ కార్వింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ రాజు గారు యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి వంటలకి. వెల్కమ్ అండి. మరి వంటలన్నీ మీరు కూడా ట్రై చేస్తున్నారా ఇంట్లో? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.